ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ జగన్ ఓ సంచలన బాంబు పేల్చేశారు. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకే ఒక్క దెబ్బకు ఇప్పుడు కూటమి ప్రభుత్వ పునాదులు కదిలిపోతున్నాయి. వచ్చే ఎన్నికల్లో మా ఎజెండా మా విగన్ వర్సెస్ అమరావతి అంటూ జగన్ కుండబద్దలు కొట్టినట్లు చెప్తుంటే విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలు ఏంటి మావిగన్? జగన్ ఎందుకు ఈ నిర్ణయం తీసుకొని ఈ ప్రకటన ఈ సమయంలోనే చేశారు? అమరావతి అనే పేరుతో గత 5 ఏళ్లుగా సాగుతున్న గ్రాఫిక్స్ మాయాజాలానికి, భ్రమల నగరానికి చెక్ పెడుతూ సామాన్య ప్రజల సొమ్మును కాపాడే ఒక అద్భుతమైన ప్రాక్టికల్ ప్లానే ఈ మావిగన్. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ 3 అక్షరాల కలియికే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చబోయే మహాహస్త్రంగా జగన్ చెప్పుకొస్తున్నారు. అమరావతిలో శూన్యం నుంచి ఒక కొత్త నగరాన్ని నిర్మించాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? అక్షరాల 2 లక్షల కోట్లు పైమాటే. కేవలం రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు స్తంభాలు వేయడానికి కూటమి ప్రభుత్వం ఇవాళ 1,00,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు అప్పులు తెస్తుంది. అక్కడి నుంచి ఈ అప్పులన్నిటికీ రేపొద్దున రాబోయే ఆంధ్రప్రదేశ్ పిల్లలు, ఆంధ్రప్రదేశ్ మనవళ్ళు ట్యాక్సుల రూపంలో కట్టాల్సిన డబ్బులే ఇక్కడ ఇంట్రెస్ట్లు పోతాయి. ఈ 1,00,000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేవలం ఒకే ఒక్క ప్రాంతంలో కొద్దిమంది ధనవంతుల రియల్ ఎస్టేట్ లాభాల కోసం కుమ్మరిస్తే రేపు పేదలకు ఇచ్చే అమ్మఒడి ఇవ్వలేమని, అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ఉండదని, రైతు భరోసా, ఫీజు రియంబర్స్మెంట్ అనేక సంక్షేమ పథకాలకు ఒక అడ్డుగోడగా ఈ ఒక్కటే నిలుస్తుంది. నిధులు మొత్తం బ్రేకేజ్ అవుతాయి అన్నదే జగన్ ఆలోచన. డబ్బంతా తెచ్చి అమరావతి మట్టిలో పోస్తే మిగతా జిల్లాల పరిస్థితి ఏమిటి? రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిపోతాయి కదా, సంక్షేమం ఆగిపోతుంది కదా. జగన్ సామాన్యుడి పక్షాన నిలబడి మావిగన్ సామాన్యుడి లక్ష్యం అంటూ నినాదాన్ని ఎత్తుకున్నారు. జగన్ తాజాగా ప్రతివాదించిన ఈ మావిగన్ వెనుక ఎంతటి మేధస్సు ఉందో గమనిస్తే నిజంగా అవాక్ అయ్యే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. మచిలీపట్నంలో వైఎస్ఆర్ ప్రభుత్వం హయాంలో పోర్టు పనులు శరవేగంగా జరిగినాయి. విజయవాడలో ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రస్తుతం నడుస్తుంది హ్యాపీగా. దేశంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్ కూడా విజయవాడలో ఉంది. గుంటూరులో అద్భుతమైన విద్యా సంస్థలు, మెడికల్ కాలేజీలు, వ్యాపార సముదాయాలు అన్నీ ఉన్నాయి. ఈ మూడింటిని కలుపుతూ వరల్డ్ క్లాస్ నేషనల్ హైవేస్ ఆల్రెడీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఒక రాజధానికి కావాల్సిన 90% మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దేవుడి దయ వల్ల ఈ ప్రాంతంలో ముందే ఉన్నాయి. కొత్తగా 1,00,000 కోట్లు పెట్టి కొండలను పిండి చెక్కక్కర్లేదు, అడవుల్లో నరకక్కర్లేదు. కేవలం అక్కడ నిర్మించాల్సిన ప్రభుత్వ భవనాలు, సచివాలయం, హైకోర్టులను ఈ మావిగన్ కారిడార్లో నిర్మించుకుంటూ పోతే, విస్తరించుకుంటూ పోతే చాలు. కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ అక్కరే లేదు. ఇప్పుడే పరిపాలన సాగించే శక్తి ఈ ప్రాంతానికి ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వానికి 1,50,000 కోట్ల రూపాయల ప్రజల సొమ్ము ఆదా అవుతుంది. మిగిలిన సొమ్ముతో రాష్ట్రంలోని ప్రతి పేదవాడి అకౌంట్లో సంక్షేమ పథకాలకు నిరంతరాయంగా పంపించవచ్చు. ఇది జగన్ గారి ఆర్థిక సూత్రం. ఇది ప్రజారంజక పాలనలో ఉండే ఒక ముఖ్య లక్షణం. ఇవాళ కూటమి నేతలు ఏడుస్తున్నారు. జగన్ గారి ప్రకటనలతో అమరావతి పెట్టుబడులు రావట్లేదంటూ, కార్పొరేట్ కంపెనీలు పారిపోతున్నాయంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇక తాజా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే కుండబద్దలు కొట్టారు. రాబోయే ఎన్నికల్లో మేము ఖచ్చితంగా మా పోరాటం ఇదేనన్నారు. అమరావతికి ఓటు వేసేవాళ్ళు కూటమికి ఓటేసుకోవాలని, మావిగన్కు ఓటేసే వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయాలి. మేము ఇదే లైన్లో పోతాము, ఎన్నికల కమిషన్ ఎన్నికల్లో కూడా ఇదే లైన్తో ముందుకెళ్తాం, మేనిఫెస్టోలో కూడా దీన్ని బలంగా అమలు చేస్తామంటూ చాలా ధైర్యంగా, చాలా హూందాగా, చాలా బలమైన ప్రకటన ఈరోజు చేయడంతో ఒక్కసారిగా అందరికీ మైండ్ బ్లాక్ అయిపోయే పరిస్థితి వచ్చింది. కార్పొరేట్ కంపెనీలు పారిపోతున్నాయి, అమరావతిలో పెట్టుబడులు రావట్లేదు అంటున్న వీళ్లకు ఎందుకు పారిపోతున్నాయి? మీరు కట్టే భ్రమల రాజధానిలో స్థిరత్వం లేదనే నిజం ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లకు కూడా తెలుసు కాబట్టేనా? రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం టెంపరీ రేట్లు పెంచి దోచుకోవాలనే చంద్రబాబు వ్యూహాలను ఇవాళ జగన్ బట్టబయలు చేసేశారు. జగన్ స్పష్టంగా చెప్పిన మాట ఒక్కటే, మాకు మద్దతు ఇచ్చే వాళ్ళు, రాష్ట్రంలో పేదలు బాగుండాలనుకునే వాళ్ళు, ప్రభుత్వ సొమ్మును వృధా కాకుండా బతికించుకోవాలనుకునే వాళ్ళు మావిగన్కు ఓటేయండి. కేవలం అమరావతి రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాలకు ముఖ్యం అనుకునే వాళ్ళు కూటమికి ఓటేయండి అని దెబ్బకు సినిమా మొత్తం చేంజ్ అయిపోయింది. జనాలకు క్లియర్ కట్గా సినిమా అర్థమవుతుంది. ఇకపై మేనిఫెస్టోలో కూడా ఈ మావిగన్ ఉంటుంది. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం. జగన్ గారు ఒక మాట చెబితే దానికి ప్రాణం ఇస్తారని రాష్ట్రంలో ఏ ఒక్కరిని అడిగినా చెప్పే అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇప్పుడు ఒకటే ఆలోచన, కావాల్సింది మనకు గ్రాఫిక్స్లో కనిపించే అమరావతి, లేక మన జేబులో డబ్బు మిగిల్చే మన పిల్లల భవిష్యత్తును, చదువులు, ఆరోగ్యాన్ని భరోసా ఇచ్చే మావిగన్ రాజధాని.
లక్షల కోట్లు అప్పుల ఉబ్బిలో రాష్ట్రాన్ని నెట్టే చంద్రబాబు పరిపాలన కావాలా, లేక ప్రతి పైసాను పొదుపు చేస్తూ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే జగనన్న విజన్ కావాలా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సవాల్ విసిరారు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. తేల్చుకోవాల్సింది ఇక ప్రజలే. నిరుపేదల ఆశాజ్యోతి నాడు నేడు శిల్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగిన విషయం వాస్తవం. అప్పులేని ఆంధ్రప్రదేశ్ కోసం, అభివృద్ధి చెందుతున్న మావిగన్ కోసం ముందుకు రావాల్సిన అవసరం ప్రజలకు ఉందా? ఆలోచన చేయాలి. వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పు ఒక్కటే, జగన్ అనే మన నమ్మకం, మావిగన్ అనే మన నినాదం అంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది అంటున్నారు వైసీపీ నాయకులు. ఏదేమైపోయినా తాజా జగన్ దెబ్బ మట్టి పోతుంది కూటమికి అబ్బా అనిపించేలా.